హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2 డేస్ హైలైట్స్ చెప్తానండి. ఎక్స్ట్రార్డినరీగా జరుగుతుంది. ఒక సెషన్ వాళ్ళు హైలో ఉంటున్నారు. ఒక సెషన్ మనం హైలో ఉంటున్నాం. చాలా మంచి స్టార్ట్ వచ్చిందండి ఇండియాకి. గిల్ సేన చాలా అందరూ ఏంటంటే అసలు అండర్ డాగ్ అనుకున్నారు. అసలు హోపే ఇవ్వలేదు. గిల్ గిల్ టీమ్‌కి, ఇండియన్ టీమ్‌కి. కానీ మంచి స్టార్ట్ వచ్చింది. చాలా బాగా ఆడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ మ్యాచ్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డే యశస్వి జైస్వాల్ అండ్ రాహుల్ వచ్చారండి. రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ వెరీ గుడ్ స్టార్ట్ ఇచ్చారు. 80 ఫర్ నో లాస్. కరెక్ట్‌గా లంచ్ ఆ టైంకి మన రాహుల్ అవుట్ అయిపోయాడు. చాలా బాగా ఆడాడండి రాహుల్. చిన్న బ్యాట్ షాట్ ఆడాడు. అప్పుడు దాకా చాలా బాగా ఆడాడు. ఆ కవర్ డ్రైవ్స్ కానీ అవి ఎక్స్ట్రాడినరీగా ఆడాడండి. ఆ తర్వాత సాయి సుదర్శన్ ద ఐపీఎల్ సెన్సేషన్. క్రికెట్ ఎంత రూత్లెస్ గేమ్ అండి. ఐపీఎల్లో ఒక స్టార్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ మన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్ డక్అవుట్ అయిపోయాడండి. చాలా ట్రై చేశాడు. ఆ వన్ రన్ తీయడానికి చాలా ట్రై చేస్తారండి డెబ్యూటెంట్స్. ఆ వన్ రన్ చాలా ఫాస్ట్గా వచ్చేయాలి, మనం జీరోలో అవుట్ అవ్వకూడదు, జీరో నుంచి తొందరగా మారాలి అన్న టెన్షన్లో అవుట్ అయ్యాడు. ఆ నెర్వ్స్ అన్నమాట. ఎలాంటి ప్లేయర్కైనా నెర్వ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్లో. ఇంటర్నేషనల్ వేరు, డొమెస్టిక్ వేరు అని ప్రూవ్ చేసిందండి మళ్ళీ టెస్ట్ మ్యాచెస్. తర్వాత 2 డౌన్ శుభ్మన్ గిల్ వచ్చాడండి. శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడండి. ఎంత బాడాడు. ఒక రన్అట్ ఏదో కొంచెం మిస్టేక్ పరిగెట్టాడు కానీ అసలు ఒక బ్యాడ్ షాట్ ఆడలేదు. ఎంత కూల్గా ఆడాడు. సాఫ్ట్ హ్యాండ్స్తో ఆడేవాడు ప్రతిదీ స్లిప్స్లో. ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. తర్వాత యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు. తర్వాత అవుట్ అయిపోయాడు. బౌలింగ్లో కూడా వాళ్ళు ఎవరో కూడా కొత్త చెప్పాను కదండి, వాళ్ళందరూ కూడా ఫ్రెషర్సే. ఆండర్సన్ వాళ్ళందరూ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. ఓక్స్ని పెట్టుకుని వచ్చారు. ఓక్స్ కూడా పెద్ద క్లిక్ అవ్వలేదు. దానివల్ల వాళ్ళు కూడా పెద్ద ఎవరు బాగా వెళ్ళిపోయారు. బ్రెండన్ కార్స్ కానీ, టంగ్ కానీ వీళ్ళెవరో కూడా సరిగ్గా వాళ్ళ పెద్దగా ఇన్ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. తేలిపోయారు అందరూ కూడా. ఆ తర్వాత స్టోక్స్ ఒకటే కొంచెం క్లిక్ అయ్యాడు. బాగా వికెట్స్ తీసేవాడు. ఒక పక్క నుంచి ఎవరు వికెట్స్ తీపోయినా కూడా స్టోక్స్ తర్వాత కూడా పెద్దగా ఎవరు క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చాడండి రిషబ్ పంత్ అండ్ గిల్ మాత్రం ఆడారు. సెకండ్ డే వచ్చేసింది. ఇద్దరు చెత్త కొట్టేసారు, ఇద్దరు సెంచరీస్. గిల్ ఏంటంటే 140 దాకా చాలా బాగా ఆడాడండి. అక్కడ ఎందుకో 150 కొట్టేద్దాం, ఒక బిగ్ షాట్ తో కొడదాం అని చెప్పి అవుట్ అయ్యాడు. లేకపోతే కామెంటేటర్స్ అందరూ కూడా మీకు తెలుగు కామెంటేటర్ చూస్తే 600 కొట్టేస్తున్నారు అని, అంటే తేలిపోయారు అనమాట ఇంగ్లాండ్ బౌలింగ్. దానివల్ల 600 కొట్టేస్తున్నారు అని అందరూ అనుకున్నారనమాట. ఆ తర్వాత